హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇంతకు ముందు వరకు మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, అది ఏ విధంగా సాల్వ్ చేయాలి, అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూసాము అండ్ ప్రీవియస్ ఇయర్ రిపీట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చూసాము. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. వాటితో పాటు మన ప్రీవియస్ ఓల్డ్ ప్లేలిస్ట్ కూడా ఉంది, అందులో కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి అమ్మా. ఈ వీడియో ఏంటంటే నాన్ ఎగ్జాక్ట్ ఇచ్చినప్పుడు వీ హ్యావ్ 5 మెథడ్స్. ఒకటి ఇన్స్పెక్షన్ మెథడ్ అండ్ అనదర్ వన్ బై ఎంఎక్స్ ప్లస్ ఎన్వై, 1/mx మైనస్ ఎన్వై, 1/n ఇంటూ సంథింగ్, 1/m ఇంటూ అలా 5 మెథడ్స్ ఉంటే అందులో ఇన్స్పెక్షన్ మెథడ్ అనేది ఫార్ములా బేస్డ్, అది లాస్ట్లో చూద్దాము. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. నౌ ద మెథడ్ 1 ఈజ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో ఫస్ట్ మెథడ్. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో మనకి 4 మెథడ్స్ ఉన్నాయి కదా, దీన్ని ఎప్పుడు ఏ మెథడ్ అప్లై చేయాలనేది నేను చెప్తాను. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫార్మాట్లో ఉండాలి అంటే ఏంటిది, ఇఫ్ ద ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mdx ప్లస్ ndy, దాన్ని నేను x, y అన్నాను. mx, y dx and x, y dy ఈజ్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏముండాలంట, ఇచ్చినటువంటి ఈక్వేషన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతూ mx ప్లస్ ఎన్వై నాట్ ఈక్వల్ టు 0 అయితే కనుక వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ హియర్, 1/mx ప్లస్ ఎన్వై. హియర్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ 1/mx ప్లస్ ఎన్వై. అంటే మీరేం చేయాలి, ఇచ్చినటువంటి ఈక్వేషన్ కనుక నాన్ ఎగ్జాక్ట్ అయితే మనకు 1/1 కండిషన్ ఉంది. ఒకటి హోమోజీనియస్ అయితే mx ప్లస్ ఎన్వై, అండ్ హోమోజీనియస్ కాకుండా y ఇంటూ f(x, y dx ప్లస్ అండ్ x ఇంటూ g(x, y dy) ఫార్ములా ఉంటే mx మైనస్ ఎన్వై. అంటే మీకు మోర్ అండ్ మోర్ మెథడ్స్ చేస్తుంటే క్లారిటీ వస్తుంది. ఈ మెథడ్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, ఇచ్చినటువంటి ఈక్వేషన్ నాన్ ఎగ్జాక్ట్ అవుతూ హోమోజీనియస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమోజీనియస్ అంటే మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చూసారు. అదేంటి అని అంటే, ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ప్రతి ఒక్క టర్మ్ పవర్ అనేది సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ డిఎక్స్కి టర్మ్స్ xy కదా, x పవర్ 1, y పవర్ 1, అంటే రెండింటిని యాడ్ చేస్తే 2 ఉంది. ఇక్కడ కూడా x పవర్ 2, ఇక్కడ కూడా y పవర్ 2. ఈ విధంగా ఉంటే దాన్ని హోమోజీనియస్, పవర్స్ అన్నీ సేమ్గా ఉంటే దాన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. అప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/mx ప్లస్ ఎన్వైని యూజ్ చేయాలి. క్లియర్గా వినండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు, చాలా క్లియర్గా చెప్తాను. మరి ఎలా డైరెక్ట్ రాస్తారా అని అంటే, డైరెక్ట్ ఎప్పుడు రాయొద్దు, ఇది మెథడ్. ఇక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ను మీరు ఈక్వేషన్ 1 అనుకోండి. అప్పుడు ఫస్ట్ చెక్ వెదర్ ఇట్ ఈజ్, జనరల్గా మీకు ఏం తెలియదు, అప్పుడు ఎగ్జామ్లో మీరు ఏమని రాస్తారంటే, ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్. ఏ ఫామ్లో ఉంది, mdx ప్లస్ ndy. డోంట్ రైట్ హోమోజీనియస్ అని ముందే రాయొద్దు, ఓకే, ఫార్మాట్లో ఉంది కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ, m ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ xy అండ్ వాట్ ఈజ్ అవర్ n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x² ప్లస్ 2y². ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్నెస్ కండిషన్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చెక్ చేస్తాను నేను. వాట్ ఈస్ దట్, ∂m/∂y ఎంత అండ్ ∂n/∂x ఎంత. ∂m/∂y అంటే విత్ రెస్పెక్ట్ టు నేను వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు y పక్కన x ఉంటే కాన్స్టెంట్, ఇండివిజువల్గా ఉంటే 0. అప్పుడు y పక్కన x ఉంది కాబట్టి కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాను, y డిఫరెన్షియేషన్ 1. ఓకే, మరి n విత్ రెస్పెక్ట్ టు xతో చేస్తున్నప్పుడు ఆపోజిట్ ఏంటిది y ఇండివిజువల్గా ఉంటే 0, x పక్కన ఉంటే కాన్స్టెంట్. దట్స్ ఇట్, రిమెంబర్ దట్. ఇక్కడ మైనస్ వస్తుంది, x ఇండివిజువల్గా ఉంది కాబట్టి అది 2x అవుతుంది, y ఇండివిజువల్గా ఉంది కాబట్టి 0. ఇప్పుడు చెక్ చేయండి, ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x అవుతుందా, అవ్వట్లేదు. అంటే మీరు ఏం రాయాలి, therefore ∂m/∂y విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ∂n/∂x. ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాం, విల్ గో ఫర్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. అవునా, అంటే నేను ఏమని రాస్తానంటే, దేర్ఫోర్ ఈక్వేషన్ 1
ఈజ్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినప్పుడు మనకి ఇప్పటి వరకు తెలిసింది ఒకటే మెథడ్. అదేంటిది? హోమోజీనియస్ మెథడ్. ఫస్ట్ అది అవుతుందా చెక్ చేసుకుందాం. హోమోజీనియస్ అయితే కనుక డైరెక్ట్ యూ కెన్ రైట్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ mx ప్లస్ ny. అప్పుడు మీరు ఏం రాయాలంటే చూడండి, x పవర్ 1 y పవర్ 1 రెండింటిని యాడ్ చేస్తే 2, దీని పవర్ 2 దీని పవర్ 2. అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కాబట్టి వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? మీరు ఏమని రాస్తారు? దేర్ఫోర్ ఈక్వేషన్ 1 ఈజ్ a homogeneous differential equation. Is a homogeneous differential equation. మరి homogeneous differential equation అయినప్పుడు is it visible బెటా? రాయొచ్చా ఇంకా కింద? ఓకే, దిస్ ఈజ్ homogeneous differential equation అయినప్పుడు what is the integrating factor here? The integrating factor is 1/mx ప్లస్ ny. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ వినండి, క్లియర్గా వినండి. మరి ఎగ్జాక్ట్ని నాన్ ఎగ్జాక్ట్కి కన్వర్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ మీరు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కొని ఆ నాన్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్తో మల్టిప్లై చేస్తే యుల్ గెట్ అనదర్ ఈక్వేషన్ m1 dx n1 dy అనుకోవాలి. దట్ ఈస్ ద ప్రాసెస్. ఇప్పుడు నేను ఫస్ట్ ఐఎఫ్ కనుక్కుంటాను. ఐఎఫ్ కనుక్కుంటే నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే చూడండి, ఐఎఫ్కి దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/m ఇంటూ ఎక్స్. ఎం అంటే ఎంత? xy. m ఇంటూ ఎక్స్ నాన్న ప్లస్ n ఇంటూ వై. n అంటే ఎంత? మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్తో మల్టిప్లై చేసి రాయండి, మైనస్ 2y² ఇంటూ వై. ఓకే, ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నౌ ఐల్ గెట్ దిస్ ఈజ్ వాట్? x square y. This is minus plus into minus minus x square into y, x square y plus into minus minus 2y square into y, 2y cube. ఇవి రెండు సింపుల్గా నాకు చూడండి, ఇవి రెండు క్యాన్సల్ అయిపోతాయి. దెన్ వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్ హియర్? దేర్ఫోర్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది నాకు? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ -1/2y³. ఇక్కడ మన యాక్చువల్ జాబ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి మనం ఇక్కడ అంటే, ఆఫ్టర్ ఫైండింగ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాట్ వీ హ్యావ్ టు డూ? IF ఇంటూ ఈక్వేషన్ 1 చేస్తే దెన్ నాన్ ఎగ్జాక్ట్ విల్ కన్వర్టెడ్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి ఐఎఫ్ అంటే ఏంటిది నాకు ఇక్కడ చూడండి, ఐఎఫ్ అంటే 1/2y³ ఇంటూ వాట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్? దిస్ ఈజ్ మై ఫస్ట్ ఈక్వేషన్. నౌ దీంతో ఐఎఫ్తోని మల్టిప్లై చేయండి, అప్పుడు ఇదేమవుతుంది? xy dx మైనస్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని ఐఎఫ్తోని ప్రోడక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంటూ ఐఎఫ్ ఏంటిది? మైనస్ ఆఫ్ 1/2y³ ఇంటూ dy. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ప్రోడక్ట్ చేస్తున్నాను. ఈ న్యూమరేటర్లో ఉన్న ఒక y, ఇక్కడ ఉన్న ఒక y క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా 2y² క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుందో చెప్పండి నాకు ఇక్కడ? మైనస్ న్యూమరేటర్లో x, డినామినేటర్లో 2y² మిగులుతుంది dx. క్లియర్మా? మైనస్తో ప్రోడక్ట్ చేయండి, మైనస్ లేదా మైనస్ను బయటకి రాసిద్దామా? ఈ మైనస్తో ప్రోడక్ట్ చేస్తాను, ప్లస్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇక్కడ x² ఏముంటుంది? x² లేదంటే ఫస్ట్ ఈ టర్మ్ రాయండి. ఇది నాకు ఇండివిజువల్గా క్యాన్సిల్ అవ్వదు, ఇండివిజువల్గా అవుతుంది, సపరేట్గా అవ్వదు. అంటే దీంతో ప్రోడక్ట్ చేస్తే ఓన్లీ నాకు ఇక్కడ మాత్రమే క్యాన్సిల్ అవుతుంది, తర్వాత రాద్దాం అది. ఓకే, ఫస్ట్ ఇండివిజువల్గా రాయండి. మైనస్ ప్లస్ అవుతుంది, x²/2y³ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ 2y²/y³ dy ఈక్వల్ టు 0. క్లియర్? ఇప్పుడు చూడండి, ఇక్కడ చేద్దాము. అర్థమైంది కదా? క్లియర్గా రాయండి. ఈక్వేషన్ 1ని మనం ఎగ్జాక్ట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏముంటుంది నాకు ఫస్ట్ టర్మ్లో?
మైనస్ ఎక్స్ అపాన్ 2y² dx ప్లస్ ఇదేంటి ఏమి క్యాన్సిల్ అవ్వదు ఫస్ట్ టర్మ్ అలానే ఉంటుంది x²/2y³ ఇక్కడ మాత్రం y³ y² క్యాన్సిల్ అయిపోతుంది 2 కూడా ఉంది కదా 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఏముంటుంది 1/y ఇంటూ dy. దీన్ని మీరు ఈక్వేషన్ 2 అనుకోండి. అనుకున్న తర్వాత ఇది mdx ప్లస్ ndy ఫార్మాట్లో ఉందనొద్దు. ఆల్రెడీ mdx ndy అనుకుంటే అది నాన్ ఎగ్జాక్ట్ అయిపోయింది. కాబట్టి ఈక్వేషన్ 2 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఏమని రాయాలి? ఈక్వేషన్ 2 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఏ ఫామ్లో ఉంది? m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అప్పుడు ఏమని చెక్ చేయాలి? ఇదంతా ఎందుకు చేస్తున్నాం? నాన్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్కి కన్వర్ట్ చేస్తున్నాం. అంటే మీరు m1 ఏంటో రాయండి అండ్ n1 ఏంటో రాయండి. ఓకే, మేడం n1 అని ఎందుకు అన్నారంటే ఫస్ట్ది m అన్నాను కాబట్టి సెకండ్ది ఇది అంటున్నాను. ఓకే, రాసిన తర్వాత ఎగ్జాక్ట్నెస్ అంటే మనం ఏ కండిషన్ చెక్ చేయాలి? ∂m/∂y. కానీ ఇక్కడ ఏమంటున్నాను? ఇక్కడ ఏమంటున్నాను? ∂m1/∂y చెక్ చేయండి. అంటే m1ని విత్ రెస్పెక్ట్ టు వైతోని డిఫరెన్షియేషన్ చేయడానికి నేను ఈ టర్మ్ని ఏం చేస్తానంటే ఇంకొక స్టెప్ రాస్తాను. ఇక్కడ పైకి తీసుకొద్దాం. -x/2 ఇంటూ y⁻−2 అందాం. ఇలా రాస్తే గనక ఇక్కడ చూడండి విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు నాకు కాన్స్టెంట్ అండ్ ఎక్స్ కాన్స్టెంట్గానే ఉంటాయి. అంటే -x/2 యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. ఇప్పుడు ఇది y పవర్ అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? y⁻n అంటే n ఇంటూ y⁻n−1. n అంటే ఎంత? -2 ఇంటూ y⁻−2 -1 చేస్తే నాకు ఎంత వస్తుంది నాన్న? ఈ టూ క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. x y⁻−3 అంటే వాట్ ఈజ్ ∂m1/∂y? x y⁻−3. ఓకే, తర్వాత ∂n1/∂x చేద్దాం. ఓకే, వాట్ ఈజ్ దట్? ∂n1/∂x. ఓకే, చూడండి ∂n1/∂x చేయడానికి ముందు ∂n1/∂x చేయడానికి ముందు ఏదైనా టర్మ్ని పైకి తీసుకొద్దామా? చూద్దాం. ఏం లేదు, ఇంకొకటి ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి y ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్ కాబట్టి వైని పైకి తీసుకురావాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఓకే, ఏమని రాస్తాను అని అంటే y అండ్ 2 దీస్ ఆర్ కాన్స్టెంట్స్. అవునా, అలానే రాద్దాము. ఎక్స్ని మాత్రం డిఫరెన్షియేషన్ చేస్తాము. ఎందుకనంటే ఎక్స్ పక్కన y ఉంటే కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి. ఇది కాన్స్టెంట్. x² డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 2 ఇంటూ x⁻2−1 అంటే 1 2x అవుతుంది. ఇప్పుడు y అనేది ఇండివిజువల్గా ఉంది, మనం ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి అది 0 అవుతుంది. ఈ 2 క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో నేను ఏం చేస్తాను అని అంటే ∂n1/∂xలో నేను ఈ వైని పైకి తీసుకురావచ్చు లేదా అలానే ఉంచవచ్చు. కానీ ఇక్కడ పైకి తీసుకొచ్చాను కాబట్టి వైని పైకి తీసుకొస్తే -3 లేదా అలానే ఉంచితే x/y³. ఫైనల్గా నాకేమొచ్చింది ఇక్కడ? therefore ∂m1/∂x which is equal to ∂m1/∂y which is equal to ∂n1/∂x అయ్యింది. అంటే మీరేమని కన్క్లూడ్ చేశారు? ఐఎఫ్ని కనుక్కొని ఐఎఫ్తోని ప్రోడక్ట్ చేస్తే ఇచ్చినటువంటి నాన్ ఎగ్జాక్ట్లోకి కన్వర్ట్ అయింది. అంటే మీరు ఏమని రాయాలి ఫైనల్గా? therefore ఈక్వేషన్ 2 ఈజ్ an exact differential equation.
ఈక్వేషన్. మరి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే వాట్ ఈజ్ ద సొల్యూషన్? సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ ఈజ్ చాలా క్లియర్గా చెప్పాను ముందు వీడియోలో, mdx హియర్ y ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్ ఇన్ దిస్ ఇంటిగ్రేషన్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n1. ఎందుకని మనం n1ని ఎగ్జాక్ట్ అంటున్నాం కాబట్టి m1 dx టర్మ్స్ ఆఫ్ n1 వితౌట్ x. బేసికల్గా మన ఫార్ములా ఏంటంటే mdx అనే ఫార్ములా, m ఎగ్జాక్ట్ అయితే. ఇక్కడ m1 అనేది ఎగ్జాక్ట్ కాబట్టి m1 dx y కాన్స్టెంట్ ప్లస్ టర్మ్స్ ఆఫ్ n1 వితౌట్ x dx dy ఈక్వల్ టు 0. ఇస్ ఇట్ విజిబుల్? ఓకే, ఇక్కడ రాద్దాం నెక్స్ట్ది. ఇక్కడ ఏంటి అని అంటే మీరు చూడండి అమ్మా, నేను సొల్యూషన్ కనుక్కోవాలి ఫైనల్గా. అర్థమవుతుంది కదా? క్లియర్గా చేయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, హరీలో ఎప్పుడు చేయొద్దు ఎగ్జామ్లో. ఇంటిగ్రల్ ఆఫ్ m1 dx. వాట్ ఈజ్ అవర్ m1? దిస్ ఈజ్ మై m1, x/2y square. Here y is a constant plus integral of terms of n1 without x. n1లో x లేని టర్మ్స్, ఫస్ట్ టర్మ్లో x ఉంది, నో నీడ్ టు కన్సిడర్. x లేని టర్మ్ అంటే ఒకటే ఉంది, 1/y. ఇది dx నానా, ఇది dy ఈజ్ ఈక్వల్ టు c. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఈక్వల్ టు c. కరెక్టే, 1/y. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంటిగ్రేషన్ ప్రిన్సిపల్ అప్లై చేద్దాం. y అనేది కాన్స్టెంట్ ఆల్రెడీ కాన్స్టెంట్, అంటే ఇవి రెండు కాన్స్టెంట్లే కాబట్టి టేక్ ఇట్ అవుట్. -1/2y² బయటకు తీయండి, ఓన్లీ x మిగులుతుంది. ఇక్కడ 1/y dy ఈక్వల్ టు c. ఇక్కడ ఏంటి అంటే ఇది కాన్స్టెంట్, ఇలానే రాయండి. x⁴n ఇంటిగ్రేషన్ మనకి తెలుసు, x⁴n+1/n+1, x పవర్ 1 ఉంది, 1+1 అంటే x²/2 అవుతుంది. 1/y అంటే ఏంటిది? log y విచ్ ఈజ్ ఈక్వల్ టు c. అంటే నాకు ఫైనల్గా ఏమొచ్చింది? నాకు -x²/4y² plus log y is equal to c. This is my solution of the given non-exactని ఎగ్జాక్ట్లోకి కన్వర్ట్ చేసినాక ఎగ్జాక్ట్కి ఇది నా సొల్యూషన్. అర్థమైంది కదా? ఎగ్జాక్ట్ని నాన్ ఎగ్జాక్ట్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, అప్పుడు ఏవేవి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ వాడాలంటే మనకి ఇప్పటి వరకు మీకు హోమోజీనియస్ అయినప్పుడు మాత్రం 1/mx + ny వాడి దాన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని నాన్ ఎగ్జాక్ట్తో ప్రోడక్ట్ చేస్తే ఎగ్జాక్ట్కి కన్వర్ట్ అవుతుంది. తర్వాత మనం ఎగ్జాక్ట్నెస్ చెక్ చేసి దానికి సొల్యూషన్ కనుక్కుంటే ఫైనల్గా మీకు సొల్యూషన్ వస్తుంది. అర్థమైంది కదా? ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. బట్ కంపల్సరీ లైక్, షేర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.